దివారాత్రులు ప్రార్థన చేయడం అంటే పగలు రాత్రి ప్రార్థనలోనే ఉండిపోతున్నాం అని కాదు, పనులు మానేమని కాదు, ఉద్యోగాలకు వెళ్ళొద్దని కాదు, కష్టపడొద్దని కాదు, సంపాదించొద్దని కాదు. దివారాత్రులు ప్రార్థన చేయడం అంటే ఎలా ఉంటుందో మీకు ఒక మాట, చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. చదువునికి పిల్లలు ఉన్నారా? చదువుకునే పిల్లలకి 40 నిమిషాలకు 45 నిమిషాలకు క్లాస్ మారుతుందా? మారదండి. ఆ క్లాస్ మారుతున్నప్పుడు పిల్లలు ఏం చేయాలో తెలుసా? పిల్లలు వినండి, క్లాస్ మారుతుండగా మీకు వచ్చేది మ్యాథ్స్ టీచర్ అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా? ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఏమని? అయ్యా, వచ్చే టీచర్కి చక్కటి జ్ఞానం ఇవ్వండి, చెప్పే సబ్జెక్ట్స్ చక్కగా నాకు అర్థమయ్యేట్లుగా సహాయం చేయండి, నాకు నేర్చుకోవడానికి జ్ఞానం ఇవ్వండి, నాకు మంచి భవిష్యత్తు కలిగేట్లుగా అవన్నీ అర్థం చేసుకోగలిగే కృపనివ్వండి అనండి. తర్వాత ఇంకో క్లాస్ అయిపోద్ది, మరలా సైన్స్, తర్వాత మరో క్లాసు. అలా వచ్చినప్పుడల్లా క్లాసు మారే సమయంలో గ్యాప్లో ప్రార్థన చేసుకోవడం మీరు నేర్చుకుందురుగాక. ఎందుకు నేర్చుకోవాలి? అలా చెప్పాం కదా అని చెప్పి మా పాస్టర్ గారు చెప్పారు, ఇక మా పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పారని చెప్పి క్లాసు మారుతుండగా ఒక పెద్ద ముసుగేసుకొని బల్ల మీదకి ఎక్కేసి ప్రేమగల తండ్రి అని పిలవక్కర్లా, కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన మీరు చేసి, ఆ చిన్న ప్రార్థన మీ భవిష్యత్తు దీవెనకరంగా మార్చబోతుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు దివారాత్రులు ప్రార్థన చేయడం అంటే పనులన్నీ మానేసుకొని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయమని కదా నేను చెప్పేది. మీరు పని చేస్తున్న స్థలంలో ఒక్క నిమిషం గ్యాప్ వచ్చిందా, మనసులో ప్రార్థన చేయడం ప్రారంభించండి. బండి మీద వెళ్తున్నారా, ప్రార్థన చేయడం ప్రారంభించండి. నేను ఇప్పటికీ ఒక మాట చెప్పనా, నేను త్రోవ పక్కన వెళ్తున్నప్పుడు ఎవరైనా వ్యాపారం చేసుకొని కనబడతారా? ఇది అతిశయం కోసం నేను గొప్పనని చెప్పట్లా, వెంటనే మనసు చిన్న ప్రార్థన చేస్తా, అయ్యా వాళ్ళు వ్యాపారాన్ని ఆశీర్వదించండి. ఆయన చూస్తా, పెద్ద ముసలాయనగా ఉంటాడు. సరే, ఈ మూల మీద కూడా మామిడి పళ్ళు పెట్టుకున్నాడు ఒక ఆయన, ముసలాయన. ఇక్కడ ఎవరు కొంటారు ప్రభువా? ఇక్కడ పెట్టుకున్నాడయ్యా విశ్వాసంతో, కార్యాన్ని చేసి కాయలన్నీ అమ్మిడిపోయేటట్లుగా చెయ్యి అని చిన్న ప్రార్థన చేసి బండి మీద వెళ్తానే నేను వెళ్ళిపోతా. అలాగే